అస్సలం వలైకుమ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ద హుదాస్ కిచెన్. ఆంధ్ర స్టైల్లో గుత్తి వంకాయ కూరను చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వేరుశనగ గింజలు వేసి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వేయించండి. తరువాత ఇందులో ధనియాలు, జీలకర్ర, పట్టా, లవంగం, ఇలాచి వేసి వేయించి ఇప్పుడు జీడిపప్పు కూడా వేసి బాగా వేయించి ఒక 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి వేసి తెల్ల నువ్వులు కూడా వేసి దోరగా వేయించి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, టమోటా పీసెస్, కొద్దిగా కొత్తిమీర వేసి ఇలా స్మూత్గా గ్రైండ్ చేయండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. వంకాయలను పూర్తిగా విడిపోకుండా కాడ వరకు మాత్రమే ఇలా క్రాస్గా 4 వైపులా కట్ చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న మసాలాను ఒక్కో వంకాయలో జాగ్రత్తగా నింపుకోవాలి. ఇలాగా అన్ని వంకాయల్లో సమానంగా మసాలాను నింపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడి అయ్యాక ఆవాలు, కరివేపాకు వేసి ముందుగా స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేయండి. ఇప్పుడు మిగిలిన మసాలాని కూడా వేసి ఇందులో చింతపండు రసం, మసాలా వాటర్ని కూడా వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లోనే లీడ్ క్లోజ్ చేసి కుక్ చేయండి. ఇలా వంకాయలు బాగా మెత్తబడి మసాలా ఉడుకుతున్నప్పుడు వేయించిన జీలకర్ర, మెంతులు పొడి వేసుకోవాలి. ఈ పొడి వేయడం వల్ల ఈ కూరకి మంచి వాసన, అద్భుతమైన రుచి అనేది వస్తుంది. సో కంపల్సరీగా ఈ పొడి వేయడం మర్చిపోకండి. చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఒక్కసారి ఈ స్టైల్లో వంకాయ కర్రీని చేసి చూడండి. వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి హుదాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.